ప్రజలందరికీ నమస్కారం. 4వ వార్డు నుండి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నేను ముంజాల రవీందర్ గౌడ్ గారిని. నేను ఈ ఈ 4 రోజుల నుండి ప్రతి ఇంటింటి గడప గడప వెళ్తున్న క్రమంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీములన్నీ చూసి, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన సంధి సన్న బియ్యం ఒక్కొక్క మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నారు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు, గ్యాస్ మాఫీ ఉంది. ముఖ్యంగా మహిళలకు గృహజ్యోతి పథకం కింద బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తున్నారని చాలామంది ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులను 30 వార్డులలో తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆ మహిళా సోదరిమణులు అంటూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. వాస్తవంగా వాళ్ళు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన మమ్మల్ని దీవిస్తూ, బిడ్డ నేను తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తాం, మా కొడుకు లెక్కున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, మా యొక్క సమస్యలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నావు అని వాళ్ళు అంటూ ఉంటే మా కార్యకర్తలు కానీ మేము కానీ చాలా సంతోషంగా ఉత్సాహంగా మేము ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్క సోదర సోదరీమణులందరికీ ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో పేదింటి వ్యక్తులైనటువంటి నిరుపేదలకు ఎవరికైనా ఎన్ని ఉన్నా మా గౌరవ ఎమ్మెల్యే గారి దీవెనతో 4వ వార్డులో ఎక్కువగా పేద ప్రజలే ఉన్నారు. వారికి తప్పకుండా వారి యొక్క కళ ఇందిరమ్మ గృహం అనేది ఒక కళ ఉంది. దాన్ని తప్పకుండా సార్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో నేను పేదవారికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ ఇస్తున్నాను. నేను 4వ వార్డు నుంచి వెళ్ళి నన్ను బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ఈ 4వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టినారు. నేను సాదాసీదా కార్మిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని. అదే విధంగా ఈ ప్రాంతం రేపు రానున్న రోజుల్లో కోర్టు పడుతుంది. కమర్షియల్ గా ఈ రోజు ఈ ప్రాంతం కూడా 4వ వార్డు మొత్తం కూడా అభివృద్ధి దిశగా అడుగులు ఇస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో చాలా వరకు డబ్బులు సంపాదించుకోవాలన్న దురుద్దేశంతో మాత్రమే ఈ రోజు వాళ్ళు ముందుకొచ్చి లక్షలు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి సోదరమణులకు 4వ వార్డు ప్రజలకు మేము తెలియజేసుకున్నది ఏంటంటే, దయచేసి మీ ఓటు అమూల్యమైనది. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటేయండి. మీ ప్రాంతంలో ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి చేసే వ్యక్తి ప్రజలకు అందరికీ 4వ వార్డు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ నన్ను బలపరిచింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా నీటి సమస్య ఉంది, అదే విధంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో చెత్త సమస్యలు ఉన్నాయి, కరెంటు సమస్య, మన లైట్ సమస్య, వీధి లైట్ల సమస్యలు ఉన్నాయి. మీ సమస్యలన్నిటికి కూడా మేము తప్పకుండా తక్షణమే చర్య తీసుకొని మేము తప్పకుండా పని చేసే దిశగా చేస్తాం. ఒకవేళ కనుక నేను సంవత్సరం పాటు వ్యవధిలో కనుక ఈ పనులు కనుక చేయలేకపోతే నా పదవి రాజీనామా చేస్తా తప్ప నేను మీ దగ్గర దాచుకొని నేను హన్మకొండ పోవడమో లేకుండా ఇంకో ఊరికి పోయి తల దాచుకొని బాధ్యత లేకుండా మీ దగ్గర ఉండను. కాబట్టి దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీ నన్ను గుర్తించి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగిపించింది. కాబట్టి మీరందరూ కూడా నాకు అత్యధిక మెజార్టీతో నన్ను గెలుపొంది మీ అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు 4వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో గతంలో ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన రోజు నుండి ప్రజల అవసరాల నిమిత్తం ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజల మధ్యలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మళ్ళీ బరిలో నిలిచినాం. మా పార్టీని నన్ను కనుక గెలిపిస్తే గత 5 సంవత్సరాలు ఏ విధంగానైతే పనిచేసినామో మళ్ళీ అదే పద్ధతిలో ప్రజల మధ్య ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కారల్ మార్క్స్ కాలనీలో కొంత నీళ్ళ సమస్య ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రతి లైన్లో బోరేసి మోటార్ పెట్టి నీళ్ళ సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. 16 లైన్ బ్యారెక్స్ వెనకాల ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉన్నదో గతంలో మున్సిపల్ సమావేశాలలో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఆ యొక్క బ్యారెక్స్ వెనకాల ఉన్నటువంటి ప్లేస్లో పిల్లల కోసం పార్క్ ఏర్పాటు చేసి అందులో ఓపెన్ జిమ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎర్రజెరువు ప్రాంతంలో వారసంత ఏదైతే ఉన్నదో వారసంత ఏర్పాటు చేస్తాం. ఇవాళ బస్తీ దవాఖాన ఉన్నది. బస్తీ దవాఖానను ఇలా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది. 4వ వార్డు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కన్నం యుగంధర్ని గెలిపించాలని అందరూ కూడా ముక్త కంఠంతో మేమందరం కూడా మీ వెంబడి ఉన్నాం. మీరు ఎక్కడ కూడా వెనకపోవాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాలు మా ఇండ్లలో మనిషిగా మాలో మనిషిగా
పనిచేసిండ్రు. మీరు అధైర్యపడద్దని వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు చెప్తున్నారు. కాబట్టి 4వ వార్డు ప్రజలందరికీ కూడా ఒక్కటే విన్నవిస్తున్నాం. గత 5 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి పనిచేసినాం కాబట్టి ఈసారి కూడా ఆశీర్వదించుండ్రి. ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్గా కనుక గెలిపిస్తే మీ మధ్యలో ఉండి పనిచేయడానికి నేను ఎల్లవేళలా మీ సమస్యల్లో పాల్పంచుకుంటూ, మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ వార్డు అభివృద్ధి కొరకు దోహదపడతామని తెలియజేస్తున్నాం.